అందరికీ నమస్కారం. నా పేరు గర చిన్నారావు. టుడే ఇస్ ద గ్రేట్ డే. సో ఈరోజు మన గ్రేట్ లెజెండ్ లీడర్, సో ఒక కళాకారుడిగా, ఒక గ్రామానికి సర్పంచ్గా సర్పంచ్గా చేసి, అండ్ అదేవిధంగా పెస్టిసైడ్స్ కంపెనీలో మరి కొన్నాళ్ళ పాటు ఓన్ షాప్ కూడా మెయింటైన్ చేస్తూ మరి అనుకోకుండా సేఫ్ షాప్ బిజినెస్ లో రావటము, అండ్ హార్డ్ వర్క్ చేసి ఈరోజు ఒక రోల్ మోడల్ గా నిలబడి తెలంగాణ లాంటి ఏరియాలో కూడా బిజినెస్ చేస్తూ మరి వాళ్ళ అప్లైన్ కూడా ఒక మంచి బ్యాక్ బోన్ గా ఉంటూ టీమ్ కి ఒక బెస్ట్ సపోర్టర్ గా ఉంటూ ఈరోజు ది బెస్ట్ డైనమిక్ లెజెండ్ లీడర్ గా పేరు తెచ్చుకున్న మన గ్రేట్ బికమింగ్ పెర లీడర్ ధనికులు రామారావు సార్ని, ఆయన టెస్ట్ మనీ అండ్ అదే విధంగా ఆయన ఇచ్చిన టాపిక్ డిస్కషన్ కూడా మనం ఇద్దాం అనమాట. సో మీ అందరూ బిగ్ క్లాస్ తో వెల్కమ్ చేసుకుందాం. మిస్టర్ ధనికులు రామారావు సార్ కోసం బిగ్ క్లాస్ అండి, బిగ్ క్లాస్ వెల్కమ్. బ్లెస్సింగ్ మరి టైగర్ అందరూ కూడా నేను మ్యూట్ లో పెట్టేస్తున్నాను, మీకు అడ్మిట్ చేసి ఆప్షిస్తాను. 15 to 20 minutes మీ టాపిక్ డిస్కషన్ చేయడానికి మీకు ఛాన్స్ దొరుకుతుంది. వెల్కమ్ లెజెండ్, అడ్మిట్ చేసుకోండి. రైట్, హ్యాండ్ పోస్ట్ రాలేదా? రైట్, అడ్మిట్ చేసుకున్నాడు. కోహోస్ట్ లేనప్పుడు హ్యాండ్ రైజ్ చేయడం ఎవరైనా. రైట్, థ్యాంక్ యూ మావజీ. ఎవరైనా కోహోస్ట్ లేకపోతే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. రైట్, వెల్కమ్ లెజెండ్. థ్యాంక్ యూ మావజీ. ఈ అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు గురూజీ. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గుడ్ మార్నింగ్ అండి. గురూజీ మీరు పర్మిషన్ ఇస్తే స్క్రీన్ షేర్ చేస్తాం మావజీ. ఖచ్చితంగా టైగర్, షూర్. వెల్కమ్ టైగర్. థ్యాంక్ యూ మావజీ. బ్లెస్సింగ్. థ్యాంక్ యూ మావజీ. ఈ అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు గురూజీ. రియల్ గా గ్రేట్ అనమాట. ఈ ప్యానల్, ఇంత పెద్ద ప్యానల్, మీ ప్యానల్లో టెస్ట్ మని చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు రియల్ గా కోటి ధన్యవాదాలు గురూజీ. ఓకే, గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వచ్చేసి రామారావు ధన్యాకుల. మాది ఉమ్మడి వరంగల్ జిల్లా డోర్నక్కల్. విలేజ్ వచ్చేసి గొల్లగూడెం అంటారు అనమాట. ఓకే, నేను పెట్లేసి రియల్ గా ఇది అనుకోవచ్చు. నా లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది ఒక ఎకనామికల్ గా సంపాదించడంలో స్టార్ట్ అయింది. ఇలా ఉద్యమం నుంచి స్టార్ట్ అయింది అనమాట. తెలంగాణ ఉద్యమ కళాకారుడుగా దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎన్నో వేల స్టేజ్ల మీద పాటలు పాడటం జరిగింది. నిద్ర ఆధారాలు లేకుండా కూడా కుటుంబం కోసం, బ్రతుకుదెరువు కోసం ఎన్నో రకాలుగా కూడా ఇలా కళాకారు సాగించడానికి ఒక రోజు చూడొచ్చు. రవీంద్ర భారతి ముందు, అది హైదరాబాద్ లో, అక్కడ ప్రోగ్రామ్ కఠోరమైన కరోనా సిచ్యువేషన్, మూతికి అందరం కూడా మాస్క్ వేసుకొని ఉన్నాం. మాకు ఉద్యోగాలు కల్పించాలనే కాన్సెప్ట్ తోటి మేము అక్కడ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చేయటం. V6 లో నా గురించి ఓవరాల్ గా టెలికాస్ట్ అయింది. దాంతో పాటు పస్తుల్లో పాటగాలని నా శీర్షిక తోటి వెలుగు పేపర్ లో, మెయిన్ పేపర్ లో మా గురించి, కళాకారుల గురించి కూడా రాయటం జరిగింది అన్నమాట. రియల్ గ్రేట్ చూడొచ్చు. అంచెలంచెలుగా ఒక్కోటి అనుకుంటూ మా విలేజ్ లో ఉప సర్పంచ్ గా మొన్న ఫిబ్రవరి వరకు కూడా నేను గ్రామ ఉప సర్పంచ్ గా కొనసాగటం జరిగింది అనమాట. దాని తర్వాత నేను ఒక పెట్లేర్ షాప్ ఓనర్ ని. రాజకీయ ప్రస్థానం నడుస్తూ ఉన్న టైంలో నేను ఎలా చేయాలి, ఏం చేయాలి, మళ్ళీ ఎలా బతుకు తెరుగు కోసం ఇది కావాలనే కాన్సెప్ట్ లో నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి నేను కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ లో
11 సంవత్సరాలు ఉద్యోగం చేశా. ఎక్స్పీరియన్స్ తోటి నేను పెట్టలేదు షాప్ కూడా పెట్టుకోవటం రియల్లీ గ్రేట్ చెప్పొచ్చు. ఉపేందర్ సార్ గ్రేట్ అప్లై అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఒక విలేకరుగా డోర్నకల్ మండలంలో తిరుగుతున్న టైంలో నా షాప్ దగ్గరకు వచ్చి కూర్చొని బ్రదర్ ఒక 20 మినిట్స్ టైం ఇవ్వమని చెప్పారు. రియల్ గా ఆ 20 నాకు తెలుసు నాకు ఏంటి ఎలా అని చెప్పినప్పుడు నాకు అర్థమైపోయింది నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి ఎలా అన్నది. కాకపోతే మనకి ఇది అవుతుందా అనే కాన్సెప్ట్ తోటి ఇది అయిపోయాం. ఎన్నో రోజులు ఓ, నా కోసం ఫోన్ చేసి బాగా ఇది చేసేటోడు అన్నమాట. ఆ టైంలో నేనే ఒకనొక రోజు ఫోన్ చేసి సార్ ఇట్లా సంగతి అనే ఉద్దేశంతో నేను అమౌంట్ ఇవ్వటం ఆ రోజు షాపింగ్ చేసుకోవటం 2021 డిసెంబర్ 3వ తారీఖున రియల్ గ్రేట్ నా అప్లైన్ ద్వారా నేను డీడీ క్లోజ్ చేసుకోవడం జరిగింది అన్నమాట. దాని తర్వాత చూడవచ్చు ఒకటికి 2 సార్లు నన్ను మీటింగ్ కి ఇన్వైట్ చేసిండు ఉపేంద్ర సార్. చాలా ఘాటుగానే చేసిండమాట. ఒక్కొక్క అన్న రండి అన్న బాగుంటది అట్లా ఎంజాయ్ చేద్దాం పోదాం అని చేసిండమాట. మంచి ఇది ఉంటదని. అప్పుడు ఆ టైంలో నేను కొన్ని ఎలక్షన్ల ప్రచారంలో ఉండటం వల్ల ఒకసారి రాలేకపోయా. అగైన్ మళ్ళీ ఒకసారి అన్న రండి అండి మీకు సన్మానం ఉందన్న రండి అని చెప్పారు. రియల్ గా అక్కడ ఆ రోజు గుంటూరుకు వచ్చినాక అక్కడ 1 స్టే రోజు నాకు ఆ సన్మానం కార్యక్రమం చేసి సన్మానం రియల్ గ్రేట్ అన్నమాట. సోము గురుజీ తోటి నాకు ఆ సన్మానం జరగటం అక్కడ మొత్తం ఒక మిరాకిల్ జరిగిపోయింది అనమాట. నేను అప్పుడు అనుకునేటోడిని అక్కడంతా చాలా మంది కూడా అనుకున్నట్టుగానే నేను కూడా అనుకున్నట్టు అక్కడ హంగామా మొత్తం జరుగుతూ ఉంటుంటే ఇదంతా ఏంటని ఒకనొకప్పుడు ఎన్నో రాజకీయ నాయకులతో తిరిగిన చేసినాం. అక్కడ ఇటువంటి వాతావరణం నాకు అవపడలేదు. కానీ ఇక్కడేంటి ఇలా ఒక వెరైటీ ఉంది ఇంత ఇదే క్రియేట్ చేశారా అని అనుకునేటోని. దాని తర్వాత ఓవరాల్ గా నాకు వన్స్ అగైన్ ఒకటి చూడొచ్చు. ఆ సోమగురి తోటి కారులో ప్రయాణం ఇది ఒక పెద్ద మిరాకిల్ గా చరిత్ర సృష్టిస్తుంది అన్నమాట. ఈ ఫోటో రియల్ కూడా ఒక చరిత్ర సృష్టిస్తుంది. ఆ రోజు గురించి చెప్పిన మాటలు ల్యాప్టాప్ అచీవ్మెంట్ చేయడం నా టీం తోటి నా టాప్ లీడర్స్ ఒక లేడీ డైమండ్స్ అని చెప్పొచ్చు. ఇద్దరు కూడా ఆ టాప్ లీడర్స్ తోటి నా ప్లేన్ ల్యాప్టాప్ ని ఇప్పించడం జరిగింది. దాని తర్వాత బ్రౌన్ తీసుకోవడం జరిగింది. గ్రేట్ చిన్న మా గురుజీ, నరేంద్ర మా గురుజీ, నరేష్ మా గురుజీ తోటి కూడా అదే. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ర్యాంక్ 1 సెలబ్రేషన్ కూడా రియల్ గా మా పాపని తీసుకొచ్చా. అప్పుడు మా పాప నేను కూడా పెద్ద సీన్ గురించి మీ సమక్షంలో మొత్తం కూడా నేను ర్యాంక్ 1 కూడా తీసుకోవడం జరిగింది మా గురించి. కానీ దాని తర్వాత వన్ డే మీరు ఒక టార్గెట్ ఇచ్చారు మీటింగ్ కి చేయాలనే ఉద్దేశంతో. ఆ టైంలో కొంత కాంట్రిబ్యూషన్ ని చేస్తే లంచ్ కూడా ఇది చేశారనమాట. ఆ టాప్ లీడర్స్ అందరిలో కూడా నేను కూడా ఉన్న గ్రేట్ నరేష్ మా గురుజీ, పెద్ద సీన్ గురించి తోటి రియల్ గా తెలుసు. దిశకు పోతే దశ మారుతుందని కొన్ని టైంలో నాకు ప్లాన్ అయితే మీరు జూమ్ లో రోజు ప్లస్ చెప్పడం వల్ల ఏంటి అని తెలుసుకోవటం కోసం నాకు ఏదైనా కొద్దిగా తెలుసుకోవటం బాగా అలవాటు అనమాట. ఆ విషయంలో తెలుసుకోవడం కోసం వెళ్ళా. రియల్ గా అక్కడ కమిట్మెంట్ తీసుకున్నా దిశ నిజంగానే దశ మారుస్తుంది అని. అక్కడి నుంచి మళ్ళీ అగైన్ సోమ్ గురుజీని కలవటం నా అదృష్టంగా ఫీల్ అయ్యామాట. దాని తర్వాత ర్యాంక్ 2 అచీవ్మెంట్ జరిగిందనమాట. దాని తర్వాత సిల్వర్ గా మళ్ళీ అగైన్ సోము గురుజీ మీ ద్వారా ప్లస్ నరేష్ మా గురుజీ ద్వారా సన్మానం తీసుకోవటం, రికగ్నిషన్ తీసుకోవటం, ప్లస్ ర్యాంక్ 2 ఇన్కమ్ కూడా 12,402 రూపాయలని అచీవ్ చేయడం జరిగింది అన్నమాట. దాని తర్వాత చూడొచ్చు ఒకనొక రోజు పారేనూరు వెళ్ళి వస్తుంటే ఫ్లైట్ లో వస్తుంటే మీకు వెల్కమ్ చెప్పడానికి వచ్చాము మా గురుజీ. ఆ టాప్ లీడర్స్ ఖమ్మం నుంచి ఉపేంద్ర సార్ హ్యాండ్వర్ లో మేము అందరం కూడా వచ్చాం. దాని తర్వాత చూడొచ్చు అక్కడ మీరు ఫ్లైట్ ఎక్కి వస్తుంటే మీకు అందరికి పూలదండలు వేసి ఇది చేస్తా ఉంటేటప్పుడు గురుజీ వాళ్ళకి అనిపించింది. మీరు ఆ టైంలో చెప్పారు కదా అటు నుంచి రావటం కాదు మీరు కూడా ఇటు నుంచి రావాలి అనే కాన్సెప్ట్ తో చెప్పారు. ఆ రోజు మేము మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ టార్గెట్ విన్ కావటం, మీ బ్లెస్సింగ్ తోటి విన్ కావటం. ఈ విన్నే ఫస్ట్ టార్గెట్ నేను విన్ అయినప్పుడు గోవా టార్గెట్ ఇది ఒక మిరాకిల్ అన్నమాట. కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అలానే అనుకోవచ్చు. వన్ డే 11 డీటీలు ఉన్నప్పుడు మీరు కమిట్మెంట్ తీసుకొని నాకైతే నమ్మకం పూర్తిగా లేదు. మీరు కమిట్మెంట్ తీసుకొని నైట్ రావటం, ఆ రోజు పొద్దున్న కూడా మనం ఓవరాల్ గా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ దొంగలను పట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఓవరాల్ కూడా సీని గురించి స్వామి గురించి మీరు ఎటోళ్ళు అటే వెళ్ళిపోయి 11 డీటెయిల్ కోసం ఇచ్చే విన్ కావటం జరిగింది అన్నమాట. మీ సమక్షంలో అంతా మీ బ్లెస్సింగ్ తోటి ఆ రోజు చాలా మెమరీస్ ఉంది. దాని తర్వాత నాకు వికాస్ గ్రేట్ ఆర్టీటీ ఫౌండర్ వికాస్ యాదవ్ తోటి సన్మానం
ఒకసారి నేను ఫోటో దిగడానికి వెళ్ళా గురుజీ, ఏదో డైమండ్ ఫంక్షన్ కి వచ్చినప్పుడు విజయవాడలో మురళి రిసార్ట్ ఫోటో దిగడానికి పోతే నెట్టేశారు. అగైన్ మళ్ళీ అనుకున్నా ఆ అవార్డు తీసుకొని అన్నప్పుడు అగైన్ గురి తోటి బ్లెస్సింగ్ దొరికింది అనమాట. చూడొచ్చు, టార్గెట్ విన్ అయిన వాళ్ళలో వన్స్ మళ్ళీ మీతోటి ఆ డిన్నర్ కి లంచ్ కి కొన్ని టైంలో ఇది అయిపోయినప్పుడు రియల్ గా అనిపిస్తుంది గురుజీ. ఇంత అంటే ఆ స్పెషాలిటీ వేరే ఉంటది అనమాట. అక్కడ కూర్చొని తిన్న ఒక్క ఇదైనా గానీ ఆ మీతో ఉన్న ఆ టైం అయితే ఏంటి, అక్కడ వాతావరణం అయితే ఏంటి, అది ఒక అద్భుతంగా ఉంటది అనమాట. రియల్లీ గ్రేట్ గురుజీ, బ్లెస్సింగ్ మా గురుజీ. ఇటువంటి అవకాశాలని మీరు మాకు పొందుపరుస్తున్నందుకు, ఎందుకంటే ఎంతో ఉండి మమ్మల్ని ఇది చేపిస్తున్నందుకు రియల్లీ గ్రేట్. ర్యాంక్ 3 ప్లస్ కొన్ని సిచ్యువేషన్ లో ఆనందమైన సిచ్యువేషన్ లో ఇలా టీమ్ తోటి పంచుకోవటం, దాని తర్వాత ర్యాంక్ 3 ఇన్కమ్ కూడా తీసుకోవటం జరిగింది మా గురించి. గ్రేట్ అనమాట. అగైన్ మళ్ళీ టార్గెట్ విన్ అయినప్పుడు నేను ఊహించలే మా ఊరి ఇంటికి వచ్చి సన్మానం చేయటం అంటే అది ఒక పెద్ద మిరాకిల్ అనమాట. అనుకోలేదు. ఆ రోజు సడన్ గా ఇట్లా వస్తాను అని చెప్పినప్పుడు, ఇంట్లో చెప్పినప్పుడు కూడా వాళ్ళు నమ్మలేదు అనమాట. చిన్న మా ఊరికి వస్తానంటే ఆ టైంలో మన ఇంటి దగ్గర ఇట్లా సన్మానం వెన్యూ వాళ్ళు గ్రేట్ అనుకోని చెప్పొచ్చు మా ఊరిది. ఎప్పుడు కూడా నేను అంటే ఫ్లైట్ ఎక్కాలి చేయాలి అనే ఆలోచన ఉంటే లోకల్ వరకు అయితే నేను ఒక 2 టైమ్స్ ఫ్లైట్ ఎక్కా గానీ వేరే కంట్రీస్ అన్నది ఇంతవరకు ఎప్పుడు కూడా వెళ్ళాలని కోరిక ఉండేది. గ్రేట్ షేప్ షాప్ వల్ల మీ అండర్ లో నడుచుకుంటూ ఇప్పుడు టార్గెట్ విన్ అయ్యి పాస్పోర్ట్ తీసుకోవటం, దాని తర్వాత టార్గెట్ విన్ అయ్యి వేరే కంట్రీ కూడా వెళ్ళటం, బ్యాంకాక్ విన్ రావటం జరిగింది. ఇదంతా మీ చనువుతోటి అప్లైన్స్ అనమాట. ఆ టైంలో అక్కడ చూడొచ్చు, ఎయిర్పోర్ట్ లో వికాస్ యాదవ్ గారు ప్లస్ గురుజీ వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు కలవటం, ఇట్లా ఫోటో దిగుదాం అని చెప్తే వాళ్ళు రెండని పిలిచి ఫోటో తీసుకుంటారు. ఇది ఒక మెమొరీ అనమాట. చూడొచ్చు బ్యాంకాక్ లో ఆ మనీ అయితే ఏంటి, అక్కడ టీం ద్వారా రవీంద్ర గురుజీ తోటి ఫోటోలు దిగటం, ఇక పెద్ద పెద్ద మిరాకిల్ అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ సముద్రంలో ఇచ్చేయటం, చూడొచ్చు పారాషూట్ అనమాట. ఎప్పుడు ఇటువంటిది అయితే నేను ఎప్పుడు టచ్ కూడా చేయలే అనమాట. మనకు ఆ అవసరం రాలేదు, అటువంటి ఛాన్స్ కూడా రాలేదు. అటువంటి ఛాన్స్ రాలేదు, మనం ఎప్పుడు కూడా ఇచ్చేయలేకపోయాం. గ్రేట్ షేప్ షాప్ ద్వారా నాకు ఇది చెప్పింది. మొన్న దిశలో కూడా చూడొచ్చు మా గురించి, గ్రేట్ నరేష్ మా గురించి, అభిషేక్ మా గురించి తోటి చిన్న క్రికెట్ లాంటి ప్రతి ఒక్కరు కూడా దిశలో స్టేజ్ మీద జరిగింది అనమాట. దాని తర్వాత ర్యాంక్ 4 కావటం, మళ్ళీ అగైన్ సోమ్ గురి తోటి నాకు మీ ద్వారా మీ అండర్ లో మళ్ళీ సోమ్ గురి తోటి ఇచ్చేయటం, ర్యాంక్ 4 అని ఇలా బుక్ చేయటం, దాని ఇన్కమ్ కూడా 40,716 రూపాయలు కూడా నా అకౌంట్ లో క్రెడిట్ కావడం జరిగింది అన్నమాట. దాని తర్వాత టాప్ లీడర్స్ మీటింగ్ కి మీ అండర్ లో మీరు పంపించిన టాప్ లీడర్స్ లలో మేము కూడా సోమ్ గురి తోటి కలుసుకోవటం, అగైన్ మళ్ళీ వాళ్ళతోటి ఇట్లా కోర్ మీటింగ్ లెక్క జస్ట్ ట్రైనింగ్స్ ఇది నా అప్లైన్ గ్రేట్ అని చెప్పొచ్చు. ఉపేందర్ సార్ అండ్ హనుమా సార్ కూడా ప్రతిది కూడా నాకు అంటే వయసులో పెద్ద కావచ్చు, అనుభవంలో పెద్ద కావచ్చు బయట సర్కిల్లో, కానీ షేప్ షాప్ గురించి అంతగా నాకు తెలియదు కాబట్టి ప్రతిది కూడా అను మీ నుంచి ఏదైతే ఇది చేసుకుంటారో వాళ్ళు నాకు పాస్ చేశారు. ప్లస్ నాకు తెలియని కూడా మిమ్మల్ని అడిగి నేను పూర్తిగా నేను పూర్తిగా కూడా తెలుసుకోవటం జరుగుతా ఉన్నదన్నమాట. అదంతా కూడా నా నియరెస్ట్ అప్లైన్ ప్లస్ దాని తర్వాత గ్రేట్ అని చెప్పొచ్చు. సీను గురించి అప్పట్లో స్టార్టింగ్ లో ఎక్కువ వచ్చేవాళ్ళమాట. నా షాప్ దగ్గరకు వచ్చారు 2-3 సార్లు. దానికన్నా కూడా నాకు ప్లాన్ చెప్పి ఇదైనప్పుడు నాకు కొద్దిగా మోటివేషన్ చేసింది స్వామి గురుజీ అనమాట. 2-3 సార్లు ఉపేందర్ సార్ తెలుసు తెలియదో బహుశా నాకు డైరెక్ట్ కాల్ చేసేది అనమాట. కాల్ చేసి సార్ ఎట్లున్నారు, ఏం చేస్తారు ఏంటని మాట్లాడేది. నేను అనుకునేట్టు వీళ్ళు మంచిగా టోకరా వేస్తారులే అనుకునేట్టు అప్పట్లో. కానీ రియల్ గా తర్వాత అనుభవం తెలుసుకున్న తర్వాత దాని గురించి ఓవరాల్ గా అర్థమైపోయింది అనమాట. ఇది ఒక పెద్ద మిరాకిల్, ఇది ఒక పెద్ద రేపు పొద్దుగాల ఒక సంచలనం అవుతుంది ఒక షేప్ షాప్ అనే నెట్వర్క్ మార్కెటింగ్ లోనే అని పూర్తిగా అవగాహన తెలుసుకున్నా. ప్లస్ గ్రోతింగ్, గురుజీ వాళ్ళ గ్రోతింగ్, మీ గ్రోతింగ్ చూసుకున్నా. మీకు ఆ టైంలో నాకు స్వామి గురుజీ బాగా ఫోన్లు చేసి చేయటం వల్ల అగైన్ చేయటం వల్ల డిగ్రీ తీసుకుంటాం. రియల్ గ్రేట్. ఇప్పటి వరకు కూడా వాళ్ళు మీరు చెప్పినట్టు వినుకుంటూ వాళ్ళు చేతులు పెట్టుకుంటూ నడుస్తున్నాం. ప్రతిదీ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క ప్రతిదీ పంచుకోవటం, మేము పంచుకోవటం, వాళ్ళు పంచుకోవటం. ఎందుకంటే ఇదంతా దేనికోసం జరుగుతుందంటే ఒక లైఫ్ కోసం. రేపు పొద్దుగాల మన లైఫ్ లో ఒక లగ్జరీగా తయారు కావాలి అని అంటే
మీరేం చేశారో, మీరు ఎలా అయితే సక్సెస్ అవుతారో ఆ దారిలో నడిపించడానికి మీరు చెప్పిన మాటను తూచా తప్పకుండా మేము వింటున్నాం గురుజీ. ఇవాళ ఈ పొజిషన్ లోకి తీసుకురావడానికి కారణం ఇదే. రియల్లీ గ్రేట్ గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను డీడీ ఇయటం ఒకటి, ప్లస్ అక్కడ సోమ్ గురుజీ మీటింగ్ చూడటం, అక్కడ కొద్దిగా ఇదవుతే నేను జూమ్ లో కనెక్ట్ అవుతాం దాదాపు ఒక 60-70% ఎందుకంటే ఇలా నాకు నేను ఉన్న 18 సంవత్సరాల్లో అక్కడ రాజకీయం అయితే, కళాకారుడిగా అయితే, ఓవరాల్ గా నేను పెట్లేర్లు అయితే పనిచేసిన టైంలో నాకు ఎవరు ఇటువంటి మాటలు, మంచి మాటలు చెప్పలే. మనం ఏం చేసినా గానీ, తప్పు చేసినా, ఒప్పు చేసినా గానీ ఇలా చేయాలని సరిదిద్దుటోళ్ళు లేకుంటుండే. నాకు ఆ జూమ్ లో మీరు చెప్తున్నప్పుడు ఆ మాటలను కూడా ప్రతి దాన్ని కూడా కనెక్ట్ అయిపోయి నేను అనుకున్నా, ఆహా ఓకే, మన లైఫ్ ను కూడా తీర్చిదిద్దే వాళ్ళు మనకొకళ్ళు ఇదైపోయారు, ఇది వదలకూడదు అనే కాన్సెప్ట్ తోటి ఇదైపోయి తీసుకున్న గురుజీ. మీ బ్లెస్సింగ్ తోటి ఇవాళ గోల్ కంప్లీట్ చేసుకొని నియర్ పెరల్ గా ఉంటారు. గ్రేట్. చూడొచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లయన్స్ వాళ్ళు ఏ విధంగా చేశారో, ఏ విధంగా ఇదైపోయారో అన్నది మనకి కళ్ళకు కట్టినట్టుగా రోజువారీగా ఫొటోస్ అయితే ఏంటి, చెక్ సైజులు అయితే ఏంటి, వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ అయితే ఏంటి. నేను కూడా చూడొచ్చు, డాక్టరేట్ తీసుకున్న వికాస్ యాదవ్ మా గురుజీకి కూడా ఎంతో ఇదిగా చూడండి, ఒక కంట్రీ లెవెల్లోనే ఇటువంటి ఇది డైరెక్ట్ సెల్లింగ్ లో మనం ముందున్నాం అంటే రియల్ గా మనం అనుకోవచ్చు అదృష్టం. మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా అదృష్టం మీ అండర్ లో పనిచేయటం అనుకుంటాం గురుజీ. చూడొచ్చు గురుజీ, ఒకనొక రోజు స్టార్టింగ్ లో మీరు ముగ్గురు కూడా త్రిమూర్తులుగా ఖమ్మం టీం వచ్చేసి అక్కడ పెద్ద కోర్ మీటింగ్ పెట్టేసేసి ఓవరాల్ గా ట్రైనింగ్ పెట్టి అక్కడ నా టాప్ లీడర్స్ అందరు కూడా మా గురుజీ రియల్ గా గ్రేట్ అనుకోవచ్చు. ఖమ్మం టీం మొత్తానికి కూడా ఇవాళ మంచి అచీవ్మెంట్స్ సాధిస్తున్నందుకు పేరు పేరు ధన్యవాదాలు గురుజీ. రియల్ నాకు ఓకే గురుజీ, థ్యాంక్ యూ మౌర్జీ. ఇవాళ నాకు ఇచ్చిన టాపిక్ మౌర్జీ లిస్ట్. లెట్స్ ఇన్వైట్ సమ్వన్ టుడే. ఏంటి అంటే లెట్స్ సమ్వన్ టుడే. మనం ప్లాన్ షాపింగ్ చేసుకుంటాం, మనం షాప్ లో లాగిన్ ఐడిగా తీసుకుంటాం. దాని తర్వాత మనం ఏం చేయాలి అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్యాండిడేట్ మనకు ఫ్రెషర్ క్యాండిడేట్ కాడికి పోయినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ గా తనకు మొత్తం ఓవరాల్ గా ఎఫ్ఐఎం గురించి మొత్తం చేసిన తర్వాత ఆ ఎఫ్ఐఎం లో చెప్తా ఉంటాం అనమాట, లీస్ట్ తయారు చేయాలి అనేది. వాళ్ళకి తెలియదు, వాళ్ళు కొన్ని ముఖాటం పడతారు, ఎలా చేయాలి ఏం చేయాలన్నా కూడా ఒకటి రెండు రాసి ఇది చేస్తా ఉంటారు. కొన్ని టైంలో కూడా వాళ్ళకి ఏం చేయాలన్నది అర్థం కాదు. పూర్తిగా మనం ఏం చేయాలంటే ఒక పెన్ను పేపర్ పట్టుకొని, మనకి ఈ మధ్యన బాగా గురుజీ వాళ్ళు చెప్తారు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే నాకు మీరు చెప్పిన కొన్ని సిచ్యువేషన్లలో ఇలా బిహేవ్ చేస్తే నేను లీస్ట్ గా కొంత రిజల్ట్ అన్నది ఎంతో కొంత అయితే రిజల్ట్ వచ్చింది. నాకు అనిపించింది, ఓహో ఇందులో ఈ ట్రిక్ ఉందనమాట. లీస్ట్ తయారు చేయటం వల్ల, లీస్ట్ తయారు చేపించడం వల్ల కింద డౌన్ లైన్స్ కాడ, ఫ్రెషర్ కాడ ఇటువంటి ఇది జరుగుతుంది, డీటెయిల్ రావడానికి 100% ఛాన్సెస్ ఉంటుంది ప్లాన్స్ జరగటం వల్ల అని అనిపించింది. నాకు ఈ మధ్యన అలానే తయారు చేయటం వల్ల నాకు కొద్దిగా అచీవ్మెంట్ అనిపించింది. ఓహో దాన్ని ఇక వదలకూడదు అని అనుకున్నా. ఓకే, థ్యాంక్ యూ. ఎవరికైనా కానీ లీస్ట్ ఎలా చేయాలి అంటే సోషల్ గా ఉన్న వాళ్ళనైతే, ఎడ్యుకేషన్ గా ఉన్నవైతే, ఫైనాన్స్ గా ఇదైతే, మెంటల్ గా ఇది అంటే చూడొచ్చు. మన పక్కన ఎంతో మంది మన రిలేటివ్ అయితే, కొంతమంది ఇంకా ఇదిగా చూసుకోవాలంటే మనకి దగ్గర బంధువుల్ని ఒక లిస్ట్ గా, కొద్దిగా పరిచయాలు తక్కువ ఉన్న వాళ్ళని ఒక లిస్ట్ గా, సోషల్ గా అనే పాయింట్ ఏంటంటే సమాజంలో కొద్దిగా పేరుగాంచిన వాళ్ళతోటి, సమాజంలో పేరుగాంచిన వాళ్ళు, సోషల్ గా తెలిసిన వాళ్ళ గురించి చేయొచ్చు, లిస్ట్ తయారు చేయొచ్చు, మన కాంటాక్ట్ లిస్ట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ ఏంటంటే ఎడ్యుకేషనల్ గా ఎక్కువ చదువుకున్న వాళ్ళు, ఒక పీజీలు, పిహెచ్డీలు, ప్లస్ ఒక టీచర్స్ అయితే వాళ్ళైతే అటువంటి ఎడ్యుకేషన్ ఒక గొప్ప గొప్ప కూడా ఎడ్యుకేషన్ గా లిస్ట్ తయారు చేసుకోవచ్చు. దాని తర్వాత ఫైనాన్షియల్ గా, డబ్బు పరంగా ఎక్కువ ఉన్నోళ్ళు చూడండి, డబ్బు పరంగా ఎక్కువ ధనికులు ఉన్నోళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ లిస్ట్ కూడా తయారు చేయొచ్చు. మెంటల్ గా అంటే ఇక్కడ చూడొచ్చు, కొంతమందిని చూస్తా ఉంటుంటే మనకు కొన్ని రకాల సిచ్యువేషన్లు అర్థం అవుతా ఉంటాయి. ఫలానా క్యాండిడేట్ ఏదైనా చేసిండు, ఏదైనా తీసుకుండు, ఏదైనా రిసీవ్ చేసుకుంటే తను ఫిక్స్ అయిపోతాడు చేయాలని అనే క్యాండిడేట్, వాళ్ళ అటువంటి మెంటల్ ఫిక్స్ అయిన వాళ్ళ లీస్ట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఓవరాల్ గా చూడొచ్చు, ఈ లీస్ట్ మొత్తం కూడా మన చుట్టుపక్కలనే ఉంటది అనమాట. సోషల్ గా, ఎడ్యుకేషనల్ గా, ఫైనాన్స్ గా, మెంటల్ గా. ఓవరాల్ గా మనకు తెలిసిన వాళ్ళు మన కాంటాక్ట్ లిస్ట్ లో ఉండొచ్చు, మన మొబైల్లో ఉండొచ్చు. మనం కొన్ని చెప్పుకుంటా ఉంటాము గురుజీ వాళ్ళు చెప్తున్నప్పుడు. ఓవరాల్ గా
ఆల్బమ్ లో కూడా చూడొచ్చు. ఇంతకుముందు మన ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ లో జరిగినప్పుడు అటువంటి ఫోటోలు నాకు లీస్ట్ అయిపోయింది అన్నప్పుడు అటువంటి ఆల్బమ్ లో కూడా ఎవరెవరు వచ్చారు మన ఫంక్షన్ అన్నది కూడా చూసుకొని లిస్ట్ తయారు చేసుకోవచ్చు అని చెప్పారన్నమాట. అది ఇంకా ఇంతకన్నా కూడా ఇంకా గొప్పగా ఇదేంటంటే ఓ త్రీ పీట్ త్రీ పీట్ కూడా మనం ఓవరాల్ గా చాలా మందికి చెప్పి లిస్ట్ అయిపోయింది ఇది అయిపోయింది నాకు ఇది అయిపోయింది అనే కాన్సెప్ట్ కొంతమందికి వచ్చినప్పుడు ఎన్నో రకాలుగా మనం బయట రోజువారీగా ఎన్నో రకాలుగా ఆ పనులలో ఉంటాం అన్నమాట. గురుజీ వాళ్ళు కూడా చాలా సార్లు చెప్పారు. పాల క్యాండిడేట్ అయితే ఏంటి, పాలు పోసే వాళ్ళు అయితే టీ స్టాల్ పోతే, కూరగాయలకు పోతే ఎన్నో రకాలుగా బయట మనం ప్రతి విషయంలో కూడా మనకి 3 అడుగుల దూరంలో ఉన్న వాళ్ళని రిపీట్ గా తీసుకొని కూడా వాళ్ళ నుంచి కూడా మనం బిజినెస్ లకు తీసుకురావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అన్నది. గురుజీ వాళ్ళు చెప్తారు రిపీట్ గా వచ్చిన క్యాండిడేట్ కమిట్మెంట్ అవుతా మాత్రానికి ఈ బిజినెస్ లో ఖచ్చితంగా డైమండ్ అవుతారు అన్నది. అదే విధంగా నేను కూడా రిపీట్ గానే ఉపేందర్ సార్ కి పరిచయం కావటం, అక్కడ రిపీట్ గానే రావటం జరిగింది మా ఊరిది. థ్యాంక్ యూ మా ఊరిజీ, నాకు ఈ అవకాశం ఇంత టైం ఇచ్చినందుకు. ప్లస్ ఇంకోటి ఏంటంటే క్రాప్ మెథడ్ ఫర్ లిస్ట్ కాప్ మెథడ్ కూడా లిస్ట్ అయ్యొచ్చు. అంటే కొంతమంది భార్యాభర్తలు అయితేనా మనం పోయినప్పుడైనా ప్లస్ మనకి ఇది అయినప్పుడైనా మన ఫ్యామిలీ మెంబర్స్ లలో కూడా కొంతమందిని కపుల్స్ గా వాళ్ళు ఉన్నప్పుడు రెస్పెక్టబుల్ గా అంబిషియన్స్ గా ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ ఉన్న తెలిసిన వాళ్ళను కూడా మనం లీస్ట్ గా తయారు చేసుకోవచ్చు అన్నమాట. లీస్ట్ గా తయారు చేసుకోవచ్చు. దాని తర్వాత ఇవాళ రెండో నుంచి నాకు వాళ్ళు ఇచ్చిన అనమాట. లాగిన్ అయిన రెండవ రోజు కూడా షేప్ షాప్ అడ్డా యూట్యూబ్ ఛానల్లో ఎఫ్ఐఎం వీడియోని మళ్ళీ చూడొచ్చు. ఎందుకంటే కొత్తగా అయిన వాళ్ళకి కొత్తగా జాయిన్ చేయించిన వాళ్ళకి జాయిన్ అయిన వాళ్ళకి కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే అట్లా జాయిన్ చేయించేస్తాం వచ్చేస్తాం అనమాట. వాళ్ళకి పూర్తిగా ఓవరాల్ గా షేప్ షాప్ గురించి తెలియకపోతే పక్కన ఉన్న వాళ్ళు మనం వెళ్ళినాక డీడీ అయిపోయినాక అక్కడ మొత్తం చెప్పి వెళ్ళినాక కూడా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ కు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫార్మ్ చేస్తా ఉంటారు అన్నమాట. ఇందులో ఇలా షేప్ షాప్ అనే కంపెనీ ఇలా చేయటం వల్ల ఇలా ఇదేంటది మనం మన లైఫ్ ని సెట్ చేసుకోవచ్చు అనేది మనం ఒక గంట 2 గంటలు చెప్పింది వాళ్ళు ఒక 2-3 నిమిషాలు చెప్పేస్తారు. వాళ్ళు అవతల వాళ్ళు రియాక్ట్ ఎలా ఉంటదంటే ఇదంతా ఫేక్, ఇటువంటి చాలా చూసినాం చాలా చేసినాం గత 20 సంవత్సరాల నుంచి ఎన్నో వచ్చినాయి పోయినాయి అనటం వల్ల వాళ్ళు నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే ముందు చూపుగా రియల్లీ గ్రేట్ అనమాట మన గురూజీ. మీ అందరిలో నడవటం రియల్ గా అనిపిస్తుంది గురూజీ. ఇట్లా తయారు చేసి ఒక బుక్లెట్ గా చూడండి. ఎక్కడ నేను చాలా సెర్చ్ చేశా, చాలా వాటిల్లో కూడా సెర్చ్ చేశా, ఎక్కడ కూడా ఇటువంటి 7 days లెర్నింగ్ కోర్సు అయితే ఏంటి ప్రతిది కూడా మీరు యూట్యూబ్ లో పెట్టి దాన్ని చూపెట్టండి. మీరు చెప్పడం కూడా అవసరం లేదు, మీరు చెప్పడానికి టైం లేకపోతే ఆ వీడియోని వాళ్ళకి సెండ్ చేయండి అని కూడా ఇది చేయటం ఎంత అదృష్టం అనుకుంటే చాలా గ్రేట్. నేర్చుకోవడానికి మంచి ఇది ఉంటది అనమాట. యూట్యూబ్ లో ఎఫ్ఐఎం అనేది వీడియోని మళ్ళీ చూడాలన్నమాట. ఎఫ్ఐఎం వీడియో చూడటం వల్ల ఏంటంటే అతను పూర్తిగా ఒక అవగాహన వస్తుంది. నేను ఎలా చెప్పాలి, ఎలా చేయాలి, బిజినెస్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎవరెవరికి చెప్పాలి, ఎవరెవరికి చెప్పకూడదు, ఎటువంటి చెప్పాలి, ఎటువంటి చెప్పకూడదు అన్న విషయాలు కూడా అతనికి ఎఫ్ఐఎం లో ఉంటది. కాబట్టి మనం ఎక్కడ వర్క్ చేస్తున్నాం అన్నది కూడా వాళ్ళకి పూర్తి అవగాహన ఉంటది. కాబట్టి వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే ఇలా నేను చెప్పకూడదు అనేది అనమాట. మరి ఎఫ్ఐఎం లో చెప్పిన విషయాలన్నీ అందరికి ఖచ్చితంగా డైరీలో కానీ నోట్బుక్ లో కానీ రాసుకోవాలన్నమాట. ఏదైనా సరే పెన్ను పేపర్ పెట్టండి, అది మన మైండ్ సెట్ కి ఎక్కువ ఎక్కదనమాట. ఎందుకంటే పెన్ను పేపర్ మీద ఇచ్చేస్తేనే తప్ప ఎక్కువ మనకి గుర్తుండే సిచ్యువేషన్లు ఉండవు. అందుకనే అట్లా మనకి మెన్షన్ చేస్తా ఉంటారు. మన మొబైల్లోనే 4 యాప్స్ గురించి రెండో రోజు కూడా ఒక అర్ధ గంట సమయం కేటాయించి ఆ యాప్స్ ఎలా పనిచేస్తాయో ప్రాక్టీస్ చేయాలి. జూమ్ మీటింగ్ యాప్, ఎస్ఎస్ఓడి యాప్, కొరియర్ ట్రాకర్, క్యాలెండర్ నోట్ యాప్, ఇవన్నీ కూడా మనం ఒక మొబైల్లో మనం తీసుకొని మనం అవి ఎలా పనిచేయాలి, ఎలా చేసుకోవాలి, గురుజీ వాళ్ళు ఏమేమి చేస్తా ఉంటారు వాటి గురించి, ఆ యాప్స్ గురించి అన్నది పూర్తి డీటెయిల్స్ కూడా మనం వాళ్ళ నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు చూడొచ్చు, మనం జూమ్ లో అందరం మాట్లాడుకుంటున్నాం. ఇంతమంది 200+ మనం మాట్లాడుకుంటున్నాం అంటే మన అందరిలో గురుజీ అందరిలో రియల్ గా చూడండి జూమ్ మీటింగ్ అనమాట. మీ యొక్క డ్రీమ్స్ మరియు లీస్ట్ లో రెండో రోజు కూడా అప్డేట్ చేసుకోవాలి. అంటే చూడండి, మనం క్యాలెండర్ లో జూమ్ మీటింగ్ లో జూమ్ వింటా ఉంటాం, ప్లస్ ఎస్ఎస్ఓడి మీటింగ్ యాప్ ఉంటది, ప్లస్ కొరియర్ ట్రాక్, మల్టీ క్యాలెండర్ నోట్. చూడండి, మనం ఒక్కొక్క పాయింట్ ఈ యాప్లలో ఎందుకు ఇది చేయాలనుకున్నానంటే మీ యొక్క డ్రీమ్ మరియు లీస్ట్ లను రెండో రోజు కూడా అప్డేట్ చేసుకోవచ్చు. అంటే మనం క్యాలెండర్ లో డ్రీమ్ బోర్డ్ గా మనం ఒక డేట్ ఫిక్స్ చేసుకుని అక్కడ రాసుకుంటా ఉంటాం అనమాట.
ఏంటంటే నేను పలానా టైంలో పలానా అచీవ్మెంట్ చేయాలి గురూజీ, నేను ఈ పలానా టైంలో పలానా డేట్ రోజు పలానా టైంకి నేను ప్రతి ఇది అచీవ్మెంట్ చేస్తా అని అక్కడ మెన్షన్ చేసుకుంటాం. ఆ డ్రీమ్ పోస్టర్ల మీద అయితే క్యాలెండర్ల మీద అయితే అలా మెన్షన్ చేసుకోవటం వల్ల నేను కొన్ని మిరాకిల్ అయిన విషయాలు తెలుసుకుంటూ ఉంటుంటే అనిపిస్తది, రియల్ గా ఇటువంటి అన్ని చేస్తే రానున్న ఒక 3-4 ఇయర్స్ లో నగ్న సత్యంగా కంపల్సరీ మనకి అచీవ్మెంట్ అవుతుంది. ఎందుకంటే చరిత్రలు చదవండి. చరిత్రలు చదివితే ఎవరైతే డ్రీమ్ పెట్టుకొని ఆ డ్రీమ్ కోసం పనిచేస్తూ కొన్ని సంవత్సరాల తరబడి ఆ వర్క్ మీద ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఒక లగ్జరీ లైఫ్ ని తీసుకుంటారన్నది ఒక పెద్ద పెద్ద వాళ్ళని ఉదాహరణలు తీసుకుంటూ వాళ్ళ జీవిత చరిత్రలను తెలుసుకుంటే జరిగిన విషయాలు అన్నమాట. ఆ విధంగానే ఓవరాల్ కూడా మనకు గురుజీ వాళ్ళు ఆ విధంగా మనకి నేర్పిస్తా ఉంటారు. డ్రీమ్ బోర్డ్ ని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈ డ్రీమ్ బోర్డు ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే చాలా కూడా గురుజీ వాళ్ళు మనకి చేశారు, మనం చేస్తూనే ఉన్నాం అన్నమాట. ఎందుకంటే ఇంకా చేయని వాళ్ళు ఉంటే ఎవరైనా చేసుకోవచ్చు. డ్రీమ్ బోర్డ్ ని ఖచ్చితంగా పెట్టాలి. మనం ఏ టైంలో ఏం కావాలన్నది అచీవ్మెంట్ చేసుకోవడానికి ఆ టైంలో ఒక డ్రీమ్ బోర్డ్ మనం తయారు చేసుకొని డేట్ వారుగా దాని మీద మెన్షన్ చేసుకొని కంపల్సరీ ఆ డ్రీమ్ కోసం మనం 6 నిమిషాలు కొద్దిగా రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది టీం ద్వారా అన్నమాట. మన మన ఆఫ్లైనర్ లో మీకు దగ్గరలో ఉన్న ఆఫ్లైనర్ లో కనీసం 5 మందితో రెండో రోజు కూడా మాట్లాడాలి. గూగుల్లో మన కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ ని ఎలా చూడాలో తెలుసుకోవాలి. రియల్ గా చూడొచ్చు. ఎటువంటి విషయాలంటే చాలా మందికి ఇప్పటికీ లాగిన్ ఐడి కూడా వాళ్ళ ఐడి వాళ్ళకి ఓపెన్ చేసుకోవడం రాని సిచ్యువేషన్లు కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళకి ప్రతిది కూడా నేర్పియాలి. ఎలా ఓపెన్ చేయాలి, అందులో ప్రొడక్ట్ ఎలా చూసుకోవాలి, మన కింద ఎంత బీవీ అచీవ్మెంట్ అయినా ఇప్పుడు వరకు ఇంకెంత బీవీని అచీవ్మెంట్ చేపిస్తే మనం ఒక లెవెల్స్ ఇది అవుతాం. దాని తర్వాత మన డాక్యుమెంట్స్, లీగల్ డాక్యుమెంట్స్, ఇది చాలా మందికి తెలియకపోవచ్చు బహుశా. లీగల్ డాక్యుమెంట్స్ ని ఎలా చూడాలన్నది కూడా వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చేస్తే వాళ్ళు చూసుకొని వాళ్ళకి ఏమైనా కొద్ది గొప్ప డౌట్లు ఉన్నా గానీ ఓహో ఓకే గవర్నమెంట్ కి ఇలా లీగల్ గా కూడా వెళ్తుంది షేప్ షాప్ అనే కంపెనీ వండర్గా ఉన్నది అనే ఉద్దేశంతో వాళ్ళకి పూర్తిగా అవగాహన చేయాలన్నమాట. మీరు షేప్ షాప్ గురించి పూర్తిగా నేర్చుకోకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయట వ్యక్తులతో సింపుల్ గా చర్చించకూడదు. సింపుల్ గా రియల్ గా చూడొచ్చు. మనం చాలా విధిగా ఆ అంటే పూర్తిగా తెలిసిన తర్వాతనే మనం ఆ వ్యక్తులతో ఎదుటి వ్యక్తులతో మాట్లాడటం జరుగుతూ ఉంటది అన్నమాట బయట ఎక్కడైనా. కానీ ఇందులో ఏంటంటే మనం ఇందులో ఎవరైతే మనం జాయిన్ చేపిస్తున్నాం, ఎవరైతే షాపింగ్ చేపిస్తున్నాం, ఎవరైతే లాగిన్ ఐడిని క్రియేట్ చేస్తున్నామో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పూర్తిగా తెలుసుకోకుండా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకు ఫ్రెండ్స్ కి ఇందాక మనం లీస్ట్ లో చూసుకున్నట్టుగా కొంతమందికి మనం ఎలాగైతే మనం దగ్గర వాళ్ళు అనుకుంటాం అటువంటి వాళ్ళకి అందరికి కూడా ఆ ఫోన్ కాంటాక్ట్ ద్వారా చెప్తా ఉంటాం అనమాట. అలా చెప్పకూడదు. పూర్తిగా మన అప్లైన్ నుంచి మనం ఏదైతే మన కింద ఉన్న వాళ్ళకి ప్రతిదీ కూడా నేర్పియాలి. వాళ్ళకి తెలియనప్పుడు ప్రతిదీ కూడా వాళ్ళు కొంతమంది ఏంటంటే మొహమాటానికి అడగరు. నేను కూడా చూసే చాలా మందిని మొహమాటానికి కూడా అడగలేకపోవచ్చు. వాళ్ళని టెస్ట్ చేసుకుంటూ కూడా వాళ్ళకి నేర్పియాల్సి వస్తుంది అన్నమాట. మీకు వచ్చా రాదా అని తెలుసుకోవడం కోసం కూడా కొన్ని రకాలుగా తెలుసుకోవచ్చు. ఆ విధంగా మనం నేర్చుకోవడం కూడా మనం ఎప్పుడైతే మన డౌన్ లైన్ కి పూర్తిగా సిస్టమ్ గురించి నేర్పిస్తామో, పూర్తిగా సిస్టమ్ కి కనెక్ట్ చేస్తామో, పూర్తిగా అప్లైన్ కి హ్యాండ్ ఓవర్ చేయడానికి మనం 100% ప్రయత్నం చేస్తామో అటువంటి వ్యక్తులే ఇదైతున్నట్టు గ్రేట్ అప్లైన్ చెప్పొచ్చు. నన్ను తీసుకుపోయి అలానే నా బాస్ ఉపేందర్ సార్ నన్ను అలానే చేశారు. ప్రతిదీ కూడా నేర్పించుకుంటూ ఒక అప్లైన్ చేతులకు తీసుకుపోయి నా చేయిని పట్టించారు అనమాట. రియల్ గా గ్రేట్ అనమాట. చూడొచ్చు షేప్ షాప్ యాప్ లో మీ యొక్క పాన్ కార్డ్ మరియు బ్యాంక్ అకౌంట్ వివరాలను అప్డేట్ అయిందో లేదో వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ అప్డేట్ అవ్వకపోతే మీ యాక్టివ్ మరియు సక్సెస్ఫుల్ అప్లైనర్స్ చెప్పిన అప్డేట్ చేసుకోవాలి. రియల్ గా చూడొచ్చు చాలా మంది కూడా చాలా రకాల కూడా చెప్పులు కొన్ని టైంలో మిస్ అయిన సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి అనమాట. మనం చూడొచ్చు మన కళ్ళ ముందు. ఎందుకంటే ఆ రోజు ఏదో డీడీ డిసిషన్ అన్ని రకాలుగా అప్డేట్ చేసేసాం అనుకుంటాం. మళ్ళీ ఈ రోజు రానే వస్తుంది వారం రోజులకి బేస్తారం రోజులకి వరకు చెక్ రిలీజ్ అవుతుంది. అతనికి వచ్చి చెక్ ఒకవేళ క్రెడిట్ కాకపోవచ్చు. ఎందుకంటే మనం స్టార్టింగ్ రోజు పోయిన రోజు ఆ డీడీ రోజే మొత్తం అప్డేట్ చేసి ఉంటాం. అక్కడ ఏదో చిన్న మిస్టేక్ జరిగి ఉండొచ్చు బహుశా. అటువంటి టైంలో ఎర్రర్ అని వస్తుంది. అగైన్ మనం చూడం ఓపెన్ చేసి ఆ వ్యక్తి ఐడిని ఓపెన్ చేసి అగైన్ చూడడం కాకపోతే ఆ చెక్ ను మిస్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి. అందుకే మనం ఎప్పుడైతే లాగిన్ ఐడి క్రియేట్ చేస్తామో అప్పుడు అది వాళ్ళ పూర్తి డీటెయిల్స్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ ఒక తెల్లారి 24 hours తర్వాత వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కూడా అప్డేట్ అయినాయా కాలేదా అన్నది చూసుకోవాల్సిన బాధ్యత ఒక అప్లైన్ మీద ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరి అప్లైన్
ఆ విధంగా వాళ్ళ కింద వాళ్ళకి తెలియదు కాబట్టి చూసుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ మనకి అటువంటి అప్డేట్ చేయటం రాదు అని అనుకున్నప్పుడు కొద్దిగా దీని గురించి తెలుసుకొని వాళ్ళు మనం నియరెస్ట్ అప్లైన్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి, సార్ నాది అకౌంట్ రిజెక్టెడ్ అని వచ్చింది, లేదా పాన్ కార్డ్ రిజెక్టెడ్ అని వచ్చింది, ఏంటి పరిస్థితి అని మళ్ళీ చూసుకొని అన్నమాట అప్డేట్ చేయాల్సి వస్తుంది. కొంచెం ఓపిక్ గా ఉంటూ షేప్ షాప్ గురించి మరింత వివరాలు తెలుసుకోవాలి. మన కంపెనీ గురించి మనం ఎల్లప్పుడూ పాజిటివ్ వైఖరి కలిగి ఉండాలి. రియల్ ఇక్కడ ఏంటంటే నేను కూడా స్టార్టింగ్ లో కొన్ని విషయాలలో ఇలా చెప్పినప్పుడు ఉంటాం, కానీ ఎలా జరుగుతాయి, చేస్తాం ఎలా అవుతుంది అనుకునేటోడిని. ఎందుకంటే బయట ప్రపంచంలో ఎప్పుడు కూడా ఇలా లేదు కాబట్టి నాకు ఆ విధంగా అనుకుంటారు. రియల్లీ గ్రేట్ అనమాట. ఎందుకంటే అసలు ప్రతి ఇది కూడా ఓపిక పేషెన్సీ లేకపోతే ఇక్కడని కాదు ఎక్కడ కూడా ఏ వర్క్ లో కూడా మనం సక్సెస్ కాలేం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్ గా తీసుకోవాలి. ఎందుకంటే గురుజీ వాళ్ళు అప్పుడప్పుడు ఏదైనా కొద్దిగా ఉన్నప్పుడు మన మీద ఒకటి రెండు అన్నప్పుడు ఇది కూడా తెలియదు అట్లా గారు నీకు ఇది చేయలేవా అన్నప్పుడు కొద్దిగా ఓపికతోటి ఉంటే మాత్రానికి ఖచ్చితంగా షేప్ షాప్ లో రేపు పొద్దుగాల ఒక మిరాకిల్ అయిన బిజినెస్ లో మనం మన ఫ్యామిలీకి ఒక వండర్ లైఫ్ ఇవ్వగలుగుతాం. షేప్ షాప్ కంపెనీని మన తల్లిలా భావించి ఈ కంపెనీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మీరు ఆ విషయాన్ని వెంటనే మీ యొక్క యాక్టివ్ మరియు సక్సెస్ఫుల్ అప్లైన్ దృష్టికి తీసుకొచ్చి అది నిజమా లేక అబద్ధమా అని తెలుసుకోవాలి. అంతేగాని బయట వ్యక్తులు చెప్పిన మాటలు మనం నమ్మకూడదు. రియల్ గ్రేట్ వాస్తవం అనమాట. ఇదేంటంటే మనం ఇలా చెప్పేస్తాం, కొన్ని టైంలో ప్లాన్ చెప్పేసినాక వాళ్ళ ఐడి ఇచ్చినాక ఐడి క్రియేట్ చేస్తాం, అంత అయిపోతుంది. అప్పటి వరకు మనం వాళ్ళ ఓవరాల్ కూడా ఒక బిజినెస్ ట్రాక్ లోకి తీసుకొచ్చి వాళ్ళ మైండ్ సెట్ నేను కూడా కావాలి అనే కాన్సెప్ట్ తీసుకొస్తాం అనమాట. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు చూడొచ్చు కొన్ని వాళ్ళకి మనం వీడియోలు చూడండి యూట్యూబ్ లో అని చెప్తా ఉంటాం. వీడియోలు డాక్యుమెంటరీ చూడండి, డైమండ్ ఫంక్షన్స్ చూడండి, మా బాస్ ఇట్లా షేప్ షాప్ అడ్డాను కొట్టండి, మా బాస్ వస్తాయని మనం చెప్తా ఉంటాం. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే వీళ్ళు మన నైట్ ఏం చేస్తారంటే వాళ్ళు మొత్తం ఊహలో ఉంటారు అనమాట. ఊహలో ఉండి నైట్ యూట్యూబ్ లో పోయి సెర్చ్ చేసి పడదాం అనుకుంటాగానే అలా ఒకటో రెండో కొన్ని ఫేక్ వీడియోస్ వస్తాయి. ఆ ఫేక్ వీడియో చేసి వాళ్ళు షాక్ అయిపోతారు. ఇక అరే డబ్బులు కట్టేసాం, ఇదైపోయింది అదైపోయింది అనుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని చూసేసి అన్ని వీడియోలు సక్సెస్ఫుల్ గా ఉన్నా గానీ వాటన్నిటిని ఇది చేయకుండా జస్ట్ ఒక్క వీడియో ఫేక్ వీడియోని అది చూసేసి వాళ్ళ మైండ్ సెట్ మొత్తం కూడా ఒక ఇదైపోతుంది అన్నమాట. అప్పుడు అనిపిస్తుంది వాళ్ళకి ఇక ఇదంతా ఇది నిజమే కావచ్చేమని. మనకు ఫోన్ చేయరు. అలాంటప్పుడు మనకు ఫోన్ చేయకుండా కొంతమంది వాళ్ళు మతన పడతా ఉంటారు. మనం పూర్తిగా వాళ్ళకి తెలియచెప్పాలి. అలాంటప్పుడు ఏంటంటే చిన్నపిల్లల లాగానే కాబట్టి స్టార్టింగ్ లో ఎవరైనా చిన్నపిల్లలు మాదిరినే బిహేవ్ చేస్తారు కాబట్టి వచ్చేసినప్పుడు వాళ్ళకి పూర్తిగా మళ్ళీ అగైన్ వాళ్ళ దగ్గర పోయినప్పుడు వాళ్ళని ఇటువంటి వీడియోలు ఫేక్ వీడియోలు ఇటువంటిది ఇది క్లారిటీ చూడండి. మన కంపెనీ ద్వారా ఎంత మంది ఇది అయ్యారో, ఎంత మంది సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లారో, ఎంత మంది ఎన్ని రకాలుగా గొప్ప అచీవ్మెంట్ చేశారు అన్నది పూర్తిగా తెలియజెప్తే మళ్ళీ వాళ్ళని కూడా యాక్టివ్ చేసే ఛాన్సెస్ 100% ఉంటుంది అనమాట. అటువంటి ఫేక్ వీడియోలు అది ఎదురంగా ఎందుకు పెట్టారో ఒకటి రెండు ఉన్నాయి చూసాం. కానీ వాటి వల్ల చాలా మంది కూడా డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ 100 ఉంటది అనమాట. వాళ్ళందరూ కూడా ఆ ఫేక్ వీడియోలో దాంట్లో కూడా ఇంకో చిన్నది ఏంటంటే అక్కడ రియాక్ట్ అయిన కూడా చూడొచ్చు. కింద కామెంట్ బాక్స్ లలో వాళ్ళు ప్రతి కూడా నేను చూసా, దాదాపు స్టార్టింగ్ లో నేను కూడా చూసా, ఒక 500 మందిని అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చూసా. ఒక్కళ్ళు కూడా ఈ షేప్ షాప్ కంపెనీని బ్యాడ్ అన్నోళ్ళు లేరు అనమాట. ఆ బ్యాడ్ వీడియోలని రియాక్ట్ అయిన వాళ్ళు చూడండి ఒక్కళ్ళు కూడా లేరు. ఆ వీడియో పెట్టిన వాళ్ళని ఇంకా తిట్టడం అటువంటి కొన్ని కూడా చేశారన్నమాట. రియల్లీ గ్రేట్. ఓవరాల్ గా చూడొచ్చు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అప్లైన్ ఎవరైనా సరే నియరెస్ట్ అప్లైన్ ఒక ఐడి క్రియేట్ చేసినాం అంటే వాళ్ళకి ఎలా ఏం చేయాలన్నది కూడా ఒక లిస్ట్ గా తయారు చేసుకోవాలని చెప్పుకున్నాం. ఓవరాల్ గా లిస్ట్ ని ఎలా తయారు చేసుకోవాలనుకున్నాం. మన చుట్టుపక్కల వాళ్ళైతే, మన ఎడ్యుకేషన్ పరంగా ఉన్న వాళ్ళైతే, రాజకీయంగా ఉన్న పలుకుబడి ఉన్న వాళ్ళైతే, ఎంతో మంది కూడా మన చుట్టుపక్కల వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్ లో అయితే, మన ఫ్రెండ్స్ చుట్టాలు అయితే ఏంటి, ఇటువంటి 3P ఏంటి, ఇలా ఓవరాల్ లిస్ట్ తయారు చేసుకోవాలి. ఒక భార్యాభర్తలు అయితే వాళ్ళది, ప్రొఫెషనల్స్ వాళ్ళది, ఇలా ప్రతి ఒక్కరిది కూడా లిస్ట్ తయారు చేసుకుని ఆ లిస్ట్ ప్రకారంగానే మనం వాళ్ళకి గైడెన్స్ ఇవ్వటం, వాళ్ళకి ప్లాన్ చెప్పటం, ఇది చేస్తే సక్సెస్ అవుతాం అన్నది మనం తెలుసుకున్నాం. దాని తర్వాత రెండో రోజు చేయాల్సిన పనులు మొత్తం కూడా
మన షేక్ షాప్ అడ్డా గేరచనారావు గారు అని కొడితే అందులో మొత్తం ఓవరాల్ కూడా ఎలా ఏం చేయాలన్నది క్షుణ్ణంగా ఇంకా తెలుగులో రాసి ఉన్నది. దాన్ని కూడా మనం ప్రతి ఒక్కరం తెలుసుకున్నాం. ఇప్పుడు ఓవరాల్ గా మనం కంపెనీ గురించి తెలుసుకున్నాం, మన డ్రీమ్స్ గురించి తెలుసుకున్నాం, మన కంపెనీని ఎలా ఆ, కొన్ని కొన్ని సిచ్యువేషన్ తప్పుదో పెట్టించినప్పుడు వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలన్నది కూడా నేర్చుకున్నాం అన్నమాట. రియల్లీ గ్రేట్ గురుజీ, థ్యాంక్ యూ మా గురుజీ. ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు ఈ ప్యానెల్లో పేరున్న ధన్యవాదాలు గురుజీ. రియల్ గురుజీ, నాకు ఇప్పటి వరకు కూడా వెన్నంటి ప్రతిదీ నేర్పిస్తున్న మీ జూమ్ నుంచి అయితే మీ మాట తీరైతే ఏంటి, ఆ నరేష్ మా గురుజీ అయితే ఏంటి, నరేష్ మా గురుజీ కూడా ఇప్పటి వరకు రోజువారీగా 3-4 డేస్ కి ఒకసారి కాల్ చేసినప్పుడు కూడా ప్రతి విషయాన్ని ఇంకా ఎలా చేయాలన్నది మాకు నేర్పిస్తూనే ఉన్నారు గురుజీ. దాని ద్వారా మీ నుంచి వచ్చిన ప్రతి విషయాన్ని కూడా మేము తూచా తప్పకుండా ఇది అవుతాం గురుజీ. ఎక్కువ మాకు ఇప్పుడు ఆ స్వామి గురించి తోటి ఎక్కువ టచ్ లో ఉన్నాం కాబట్టి గురుజీ, మాకు బాధ్యతలు అప్పచెప్పారు కాబట్టి స్వామి గురుజీకి ఖమ్మం నుంచి ఓవరాల్ గా నీ ఓ పూర్తిగా ఒక ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క ప్రతిదీ కూడా మేము గురుజీ నుంచి తెలుసుకోవటం, ఎటువంటి సిచ్యువేషన్ లో మీరు ఆ స్వామి గురుజీని ఒక మూమెంట్ లోకి తీసుకొచ్చి ఇవాళ ఆ పొజిషన్ లో ఉంచారో, సేమ్ యాస్టీజ్ గా స్వామి గురుజీ కూడా మాకు అటువంటి పొజిషన్ తీసుకొచ్చి అటువంటి గైడ్లైన్స్ ఇస్తూ మేము మమ్మల్ని కూడా నడిపిస్తారు గురుజీ. మీ అండర్ లో ఖచ్చితంగా గురుజీ అప్లైన్ ఏది చెప్తే అది చేసుకుంటూ మీ అండర్ లో సక్సెస్ కావడానికి వచ్చాం, మా ఫ్యామిలీని ఒక లగ్జరీ లైఫ్ ఇవ్వడానికి వచ్చాం, ఉన్న డ్రీమ్స్ ని మొత్తాన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి వచ్చాం, ఎన్నో రకాలుగా ఇప్పుడు సాధిస్తాను, కొన్ని కొన్ని చిన్న చిన్న అచీవ్మెంట్స్ సాధిస్తూ ఉన్నాం. అంటే ఈ అయితే షేప్ షాప్ లో చిన్నవి కావచ్చు అనుకోవచ్చు, ఎందుకంటే బయట ప్రపంచంలో ఎవరు తెలియదు కాబట్టి షేప్ షాప్ లో మాత్రానికి వేరే కంట్రీస్ పోవటం, ఫ్లైట్లలో తిరగటం ఇవన్నీ కూడా బయట వాళ్ళకి గొప్పగా అనిపించచ్చు, కానీ షేప్ షాప్ లో మాత్రానికి మనకి క్యాజువల్ గా అనిపిస్తా ఉంటది. ఏంటిది, డబ్బు సంపాదించడం ఒకటి, ఫారెన్ ట్రిప్స్ ఒకటి కూడా. చాలా ఇందులో ఒకసారి రుచి చూసిన వాళ్ళు మాత్రానికి ఇక వాళ్ళకి చాలా ఈజీ, మనీని ఎలా ఎర్న్ చేయాలన్నది చాలా ఈజీగా అనిపిస్తుంది. ఫ్లైట్లలో ఒక ఆటోలకి దిగినట్టుగా కూడా ఫ్లైట్లలో తిరుగుతూ ఉంటుంటే చూస్తూ ఉన్నాం గురుజీ. ఇదంతా మీ బ్లెస్సింగ్ తో జరుగుతుంది గురుజీ. థ్యాంక్ యూ మావర్జీ, ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మావర్జీ. బ్లెస్సింగ్ మావర్జీ. గ్రేట్ గ్రేట్, కంగ్రాచులేషన్ లెజెండ్స్. సో సూపర్ అనమాట. చూడొచ్చు ఎవ్రీడే ఇలానే ఒక మెయిన్ లీడర్ తో మంచి టాపిక్ డిస్కషన్ అనేది చేస్తూనే టాపిక్ నుంచి ఇక్కడ నుంచి కాదు, ఆల్రెడీ జరుగుతూ ఉంది ప్రాసెస్, ఇంకా జరుగుతుంది అనమాట. కంగ్రాచులేషన్ రామారావు సార్, ఎక్సలెంట్ గా టెస్ట్ మనీ చెప్పారు. అండ్ అదే థ్యాంక్ యూ విధంగా మావర్జీ. టాపిక్ డిస్కషన్ కూడా సూపర్ అనమాట. సో ప్రస్తుతానికి గోల్డ్ లెవెల్లో ఈ రోజు టాపిక్ డిస్కషన్ జరిగింది. ఫ్యూచర్ లో మళ్ళీ ఒక 1 month తర్వాత మళ్ళీ టాపిక్ వచ్చేటప్పటికి ఈ పెర్లు కంప్లీట్ చేసుకొని పెర్ల లెవెల్లోకి వచ్చేసి టాపిక్ చెప్పాలన్నమాట. సో ఎస్ గ్రేట్ మావర్జీ. అనమాట. ఈ విధంగా డ్రెస్ కోడ్ తో టాపిక్ డిస్కషన్ చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా. సో మిగతా వాళ్ళందరూ డ్రెస్ కోడ్ వేసుకుంటారు లేదా తర్వాత విషయం కానీ, బట్ టాపిక్ డిస్కషన్ చేసే వాళ్ళు మాత్రం ఇలా ఖచ్చితంగా డ్రెస్ కోడ్ చెప్పండి. కంగ్రాచులేషన్ టైగర్. సో ఇంకా ఇదే మాదిరిగా జైసల్మే టార్గెట్ కూడా ఉన్నాయో, కంగ్రాట్స్. థ్యాంక్ యూ మావర్జీ. అలానే బ్లెస్సింగ్ మిగతా మా. టీమ్ లో కూడా ఇంకా విన్ చేపించే విధంగా చేయండి. థ్యాంక్ ఆల్ యూ ది బెస్ట్ మావర్జీ. రామారావు. కంగ్రాచులేషన్ లిజర్. రైట్. సో రైట్ టైగర్స్, ఇంకా ఈ రోజు ఇంకా కొన్ని విషయాలు కూడా మీతో డిస్కస్ చేయబోతున్నాము. టైం టు టైం అన్నా కదా నేను, ఈ రోజు మాత్రం టైంకి నేను ఎండ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అలానే మనం చెప్పుకుంటున్నాము ప్రతిరోజు టైంకి ఎండ్ చేస్తామని, బట్ ఈ రోజు నిజంగానే టైంకి ఎండ్ చేయబోతున్నాం అనమాట. సో మెయిన్ లీడర్స్ తో కమిట్మెంట్ తీసుకొని క్లోజ్ చేయబోతున్నాము. సో జైసల్మే టార్గెట్ కి ఇంకా 3 days టైం ఉంది. సో మంగళ బుధ గురు 3 days. సో శుక్రవారంకి లేదా గురువారం సాయంత్రానికి చెక్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉండేది అనమాట. సో కాబట్టి మీరు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే కంపల్సరీగా జైసల్మే టార్గెట్ విన్ అవ్వాలి. జైసల్మే టార్గెట్ విన్ అయిపోయి, అండ్ అదే మాదిరిగా రేపు ఆల్రెడీ చెప్పాను, రేపు మార్నింగ్ జూమ్ లో డైమండ్ కాంట్రిబ్యూషన్ బేస్ చేసుకొని, డైమండ్ కాంట్రిబ్యూషన్స్ ఎవరైతే ఎక్కువ కంప్లీట్ చేస్తారో వారికి ఫస్ట్ ప్రియారిటీ అనేది జరుగుతుంది టాప్ 20 కోసం. ఓకే, సో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో అందరు కూడా మాట్లాడే ఛాన్స్ లేదు, ఇవాళ 3 minutes లో క్లోజ్ చేయాలి కాబట్టి ఎవరైతే అఫీషియల్ పెరల్ అండ్ అబౌ ఉన్నారో వాళ్ళతో మాట్లాడేస్తాను. సో ముందుగా పెరల్. సో ఉపేందర్ సార్ వెల్కమ్. ఉపేందర్ సార్ జయ మహర్జీ, గుడ్ మార్నింగ్ మహర్జీ. మహర్జీ థ్యాంక్ యూ 2 మహర్జీ, థ్యాంక్ పాయింట్స్ అనమాట. టీమ్ లో మీరు విన్ అవటం, టీమ్ లో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయటము, అండ్ కాంట్రిబ్యూషన్స్ మినిమం 10 కాంట్రిబ్యూషన్స్ కంప్లీట్ చేయాలని చెప్పాను. అలాంటి మీరు చేశారు, ఇంకా ఎక్కువ కాంట్రిబ్యూషన్ కంప్లీట్ చేసేసి
సో ఒక ఏరియాలో మీకు టాప్ 20 కావాలంటే 10 కాంట్రిబ్యూషన్స్ మినిమం. 2 ఏరియాలో కావాలంటే 20 కాంట్రిబ్యూషన్ కంప్లీట్ చేయాలి. ఓకేనా? సో మరి ఇవాళ చాయిస్ ఉందన్నమాట మీకు. 20 కాంట్రిబ్యూషన్ కంప్లీట్ చేస్తే 2 ఏరియాలో కూడా టాప్ 20 పెడతాం. ఓకేనా? సో వెల్కమ్ టైగర్, మాట్లాడండి. థ్యాంక్ యూ మోహర్జీ. 100% మోహర్జీ. జైసల్మీర్ విన్ అవుతూ ఖచ్చితంగా ఎక్కువ మందిని విన్ చేపిస్తాం మోహర్జీ. దాంతో పాటు కంట్రిబ్యూషన్స్ నిన్న రావాల్సినవి గురించి బట్ నైట్ అయింది, చెక్ రిలీజ్ అయినాయి. ఇవాళ ఖచ్చితంగా మినిమం 20 అయినా కంప్లీట్ చేపిస్తాం మోహర్జీ 100%. థ్యాంక్ యూ మోహర్జీ. 100% ఏదైతే మీరు చెప్తారో అది ఖచ్చితంగా పాటిస్తాం మేము. సో రైట్, నెక్స్ట్ హనుమా సార్. సార్ లేడు. జరా శ్రీనివాస్ గారు వెల్కమ్. మారుతి జై హో మారుతి, గుడ్ మార్నింగ్ మారుతి. ఖచ్చితంగా 100% మారుతి. జైసల్మీర్ ట్రిప్ నేను విన్ అవుతాను, టీమ్ కూడా విన్ అవుతారు మారుతి. ఖచ్చితంగా విన్ అయిపోతారు. కాంట్రిబ్యూషన్స్ అనేది కలెక్ట్ చేస్తాం మారుతి. 100% కాంట్రిబ్యూషన్ ఇచ్చిన టార్గెట్ కి ఫినిష్ చేయడానికి ప్రయత్నం చేస్తాం మారుతి. ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం మారుతి. థ్యాంక్ యూ మారుతి, థ్యాంక్ సో మచ్ మారుతి. రైట్, ఆల్ ది బెస్ట్ సార్. నెక్స్ట్ మల్లికార్జున్ గారు. దుర్గమ్మ మేడం. జయ మౌర్జీ, గుడ్ మార్నింగ్ మౌర్జీ. రైట్, మౌర్జీ వాయిస్ క్లియర్ మౌర్జీ? క్లియర్ టైగర్. థ్యాంక్ యూ మౌర్జీ, థ్యాంక్స్ సో మచ్ గురించి అవకాశం ఇచ్చినందుకు. కొడుకోడు ధన్యవాదాలు మౌర్జీ. ఖచ్చితంగా మౌర్జీ మీరు చెప్పినట్టుగా జైసల్మీర్ ట్రిప్ 3 days లో కంప్లీట్ చేసుకుంటాం మౌర్జీ. అదేవిధంగా టీం తరఫు నుంచి ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళని కూడా కంప్లీట్ చేస్తాను మౌర్జీ. అదేవిధంగా డైమండ్ షిప్ కి సంబంధించిన ఏదైతే కాంట్రిబ్యూషన్ ఉందో మౌర్జీ, మీరు చెప్పినట్టుగా టాప్ 20 మీటింగ్స్ జరగాలి అంటే మాత్రం ఎవరైతే టాప్ 20ని కూర్చోబెట్టాలనుకుంటున్నామో వాళ్ళందరి చేత కూడా ఈ రోజు కంప్లీట్ చేసేస్తాను మౌర్జీ. మీరు చెప్పినట్టుగా మీరైతే టాస్క్ ఇచ్చారో టాస్క్ ప్రకారం కంప్లీట్ చేస్తాను మౌర్జీ మీ ప్లేస్ తోటి. రైట్, ఆల్ ది బెస్ట్ టైగర్. థ్యాంక్ నెక్స్ట్ యూ. గోపిశ్రీ మేడం. జై మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. సో కంపల్సరీగా మా గురుజీ కాంట్రిబ్యూషన్స్ అనేది 100% కంప్లీట్ చేయించేస్తాం మా గురుజీ. ఖచ్చితంగా చేస్తాం మా గురుజీ, ఖచ్చితంగా. థ్యాంక్ యూ మా గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. రైట్, మేరా మేడం బాబాజన్ సార్. జై హో మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. మా గురుజీ కంపల్సరీ మా గురుజీ ఎక్కువ మంది టార్గెట్ విన్ అయ్యి చూపిస్తాను మా గురుజీ. బ్లెస్సింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. రైట్, గాడ్ బ్లెస్ యూ మేడం. బాబాజన్ సార్. మా గురుజీ బయట వెళ్ళండి. రైట్, లేనా మేడం. జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. మా గురుజీ కాంట్రిబ్యూషన్ 20 నెంబర్ స్టాఫ్ లీడర్స్ ఈ రోజు కంప్లీట్ చేయించేస్తాను మా గురుజీ. ఆల్రెడీ 2 చేతిలో ఉంది మా గురుజీ. ఈ రోజు అది కంప్లీట్ చేయించేసి జైసల్మీర్ కూడా మా గురుజీ కంపల్సరీగా 2 టార్గెట్ విన్ అయ్యే మరి అవుతుంది మా గురుజీ. ఈ రోజు కంప్లీట్ చేస్తాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. గ్రేట్ చెల్లమ్మ. సో నెక్స్ట్ థామస్ గారు. విజయం మాజీ కంపల్సరీ మీరు ఏదైతే చెప్పారు మాజీ టీం వారీగా ఖమ్మంలో కానీ, కందుకూరులో కానీ, రేపల్ సైడ్ కానీ, గుంటూరులో కానీ, ఉండవల్లిలో కానీ 20 కాంట్రిబ్యూషన్ ఇస్తారు. టాప్ 20 అనేది నరేష్ మాజీ టైం అనేది మాకు మీరు ఇప్పిస్తున్నారు. థ్యాంక్ యూ మాజీ, కంపల్సరీ చేస్తాం మాజీ. 3 రోజులు ఉన్న మాజీ చేసి ఎక్కువ మంది కూడా వినేది మాజీ. దాని దగ్గర మీ గైడ్ లైన్స్ తీసుకుంటున్నాం, వర్క్ పరంగా చేసుకుని చేస్తాం మాజీ. థ్యాంక్ యూ మాజీ. ఇప్పటికి కూడా థ్యాంక్ యూ. రైట్, సో రైట్, ఇక ఈ రోజు జూమ్ ఇంతతో ముగిచేస్తాము. ఈ రోజు కాదు, ప్రతిరోజు 7 గంటలకు అనమాట. సో ఫీల్డ్ లోకి వెళ్ళిపోవాలి. నేను కూడా 7 గంటలకు ఫీల్డ్కి వచ్చేసాను. ఇక ప్రతిరోజు ఇట్లానే జరుగుతుంది అనమాట. 7 o'clock కల్లా ఫీల్డ్కి వెళ్ళిపోవాలి. 7:30 కల్లా అందరూ. అందుకే ఎర్లీగా క్లోజ్ చేస్తాం. సో రైట్, ఓవరాల్ గా ఈ రోజు జూమ్ అంతా అనాలిసిస్ క్లోజ్ చేస్తాం కోరుకుంటున్నాను. సంజయ్ రాణి మేడం వెల్కమ్. జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. మా గురుజీ ఈ రోజు సెషన్ ద్వారా డైమండ్ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్. పెద్దిన శ్రీనివాస్ మా గురుజీ స్పీచ్ కూడా వినటం జరిగింది. మా గురుజీ 100% డైమండ్ ఫంక్షన్ కి ఎక్కువ మంది వచ్చేలాగా ఫోకస్ చేస్తాం మా గురుజీ. కంట్రిబ్యూషన్స్ మీద ఫోకస్ పెడతాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ ఇంత మంచి అవకాశం ఇచ్చి. సో రైట్ టైగర్స్, ఇక నాతో పాటు కలిపి స్లోగన్స్ పలకండి. ఇక రేపు టాపిక్ డిస్కషన్ వచ్చేలాకే రేపు శ్రీకాంత్ సార్ చేస్తారు టాపిక్ డిస్కషన్.
శ్రీకాంత్ సార్ బీ రెడీ. రేపు టాపిక్ డిస్కషన్ మీదే వచ్చింది అనమాట. ఫోటో పంపించండి. ఎస్ సో గెట్ రెడీ టైగర్స్. ఇక నాతో పాటు స్లోగన్స్ పలకండి టైగర్స్. పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు గోల్డ్ లెవెల్లో ఎవరికి ఇచ్చాము? ధనికుల రామారావు సార్. ఎందుకు ఇచ్చాము ధనికుల రామారావు సార్ అంటే ఆల్రెడీ జైసల్మేర్ టార్గెట్ విన్ అయ్యాడు కాబట్టి ఎవరైతే టాప్ పర్ఫార్మర్స్ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్లేట్ ఉండేది అనమాట. సో పైన అప్లయన్స్ అయినంత మాత్రమే వాళ్ళకు ఉండదు. మళ్ళీ చూడొచ్చు పైన అప్లైన్ లో ఉన్నా కానీ హనుమాన్ సార్ టాపిక్ డిస్కషన్ తీసేసాం. ఎందుకు తీసేసాం? నరేష్ గురించి తీసేయమన్నాడు. పర్ఫార్మెన్స్ లేకపోతే వాళ్ళకి అవసరం లేదు, తీసి పక్కన పెట్టేసే. ఎవరైతే చేస్తారో వాళ్ళే, వాళ్ళు డౌన్ లైన్స్ కావచ్చు, అప్లైన్స్ కావచ్చు, పర్ఫార్మెన్స్ చేస్తేనే ఇస్తాము. పర్ఫార్మెన్స్ లేకపోతే వాళ్ళకి ఎటువంటి గుర్తింపు ఉండదు జూమ్ లో. ఓకేనా? సో 1 hour జూమ్ అనమాట. ఎవరైతే పర్ఫెక్ట్ గా జూమ్ కి వస్తూ అదే విధంగా జూమ్ లో కెమెరా ఆన్ చేసుకుంటూ ఉంటారో కొన్ని రోజుల పాటు నేను పంపిస్తాను. సో కంటిన్యూగా ఆబ్సెంట్ వాళ్ళ కూడా మానేస్తాను. వాళ్ళని పిలవను అనమాట. వాళ్ళ పేరు పలకటం కానీ పిలవటం కానీ జూమ్ లో జరగదు. ఇక వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు, అంతే. చేసేది ఏం లేదు. సో ఎవరైతే నమ్మకంగా ఎథికల్ గా పనిచేస్తారో వాళ్ళని సక్సెస్ చేయడానికి, డైమండ్ చేయడానికి ప్రతి గడప కూడా మేము రావడానికి రెడీ అయిపోయాము. సో ఇక అదంతా మీ చాయిస్ అనమాట. మీరు డైమండ్ అవ్వాలా, మీ టీం డైమండ్ చేయాలా లేదనేది ఎవరైతే ప్లాటినం అండ్ అబౌట్ టాప్ లీడర్స్ ఉన్నారో మీరు డిసిషన్ తీసేసుకోండి. రైట్, క్లియర్ టైగర్స్? ఒకటే, మీ పైన అప్లయన్స్ ఎలా ఉన్నా సరే మీరు పర్ఫెక్ట్ గా ఉండండి. మేము సక్సెస్ఫుల్ గా డైమండ్ చేసే బాధ్యత మాదనమాట. పైన అప్లయన్స్ తో ఎవరైతే పెరలు, కోరలు, టోపాజ్, ఎమరాల్డ్ అలాంటి లీడర్స్ తో మీరు టచ్ లోకి రండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్ గా డైమండ్ అవుతారు. మిగతా వాళ్ళు ఎవరితో కంపారిజన్ పెట్టుకోమాకండి. రైట్, క్లియర్? సో రైట్, నాతో పాటు ఇక స్లోగన్స్ పలకండి టైగర్స్. అందరూ కూడా స్లోగన్స్ పలుకుదాం. ఐఎమ్ ఏ టార్గెట్ విన్నర్. I'm a target winner. I'm a JSLV target winner. I'm a JSLV target winner. I'm a big rank achiever. I'm big rank achiever. Apple laptop achiever. Apple laptop achiever. I'm a diamond. Get ready. Then 6 o'clock starting.